రామ్ టాక్కి తిరిగి స్వాగతం. నిన్న మహాకుంభమేళ మౌని అమావాస్య స్నానం భయంగానే ఉంది నాకైతే మొదటి నుంచి కూడా. ఎందుకంటే 10 కోట్ల మంది వస్తారని చెప్పి అంచనా అనొచ్చు మీరు. మరి ఎట్లా దీన్ని ఆపటం అని ఆపటానికి ఎవరు? మనం 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఇది. సో భక్తులకి ఆ పవిత్ర దినాన స్నానం చేయాలనేటువంటి నమ్మకం, విశ్వాసం, దాన్ని ఎవరు ఆపటం అనేది సాధ్యం కాదు. అది మరి నిరూపణ అయింది. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా అసలు 7.5 కోట్ల మంది స్నానం చేశారంటే చనిపోయే భయం కన్నా కూడా ఎట్లయినా సరే మనం మౌని అమావాస్య రోజు స్నానం చేయాలనేటువంటి కోరిక చాలా చాలా డామినేట్ చేస్తూ ఉంది. అది దాంట్లో ఉన్నది. వేలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి విశ్వాసం అది. అసలు 3 రోజుల్లోనండి, గత 3 రోజుల్లోనట 12.5 కోట్ల మంది వచ్చారు. 12.5 కోట్ల మంది భక్తులు వచ్చారు స్నానం ఆచరించటానికి. అంటే ఉత్తరప్రదేశ్ జనాభాలో సగం. అందరూ ఉత్తరప్రదేశ్ కాకపోవచ్చు. అంటే 25 కోట్ల జనాభా ఉండే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే ఒక చిన్న ప్రదేశంలో 12.5 కోట్ల మంది గుమికూడటం అనేది 3 రోజుల్లో మరి ఇది ప్రపంచ వింత, ప్రపంచ రికార్డే కాదు. అసలు దానికి భక్తులలో ఉన్నటువంటి కోరిక దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక విధంగా ఆ స్థాయిలో భక్తులు రావటమే కాదు, ఏ మాటకు ఆ మాట చెప్పాలా, ఈ స్థాయిలో అరేంజ్మెంట్స్ కూడా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. యోగి ఉన్నాడు కాబట్టే ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ చేయగలిగాడు. చాలా ఒక పెద్ద మహాయజ్ఞంలాగా చెకప్ చేశాడు దీన్ని. జరుగుతుంటాయి కొన్ని, మన చేతిలో ఉండవు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా జరుగుతూ ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, సంఘటన జరిగిన కొన్ని గంటల్లో పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకురాగలిగింది సెక్యూరిటీ. అది కూడా గొప్ప విజయమే. చాలామందికి ఇది అర్థం కావట్లేదు. చనిపోయిన తర్వాత అన్ని కోట్లాది మంది జనాన్ని కంట్రోల్ చేయటం అంటే మామూలు విషయం కాదు. కానీ కంట్రోల్లోకి తీసుకురాగలిగారు. ఇప్పుడు ఆలోచిద్దాం, అసలు ఏం జరిగి ఉంటుంది అక్కడ ఆలోచించినప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తలన్నిటిని క్రోడీకరించితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటండి, మౌని అమావాస్య స్నానం చేయాలనే కోరిక నంబర్ 1. అందుకని భక్తులు మీరు ఎన్ని వద్దన్నా వస్తారు. అంటే ఈ మధ్య ఆ చైతన్యం కూడా, అవేర్నెస్ పెరిగింది, కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగింది కాబట్టి న్యాచురల్గా ఇంకెక్కువ మంది వస్తారు. అయితే ఆ వచ్చే వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆ కోరిక తప్పులేదు, కానీ దానికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేశాడు యోగి. అయితే వీళ్ళందరూ ఇంకొక కోరిక ఏంటంటే, ఈ కోరికే ప్రమాదకరమైన కోరిక. అందరూ కూడా ఆ సంగం నోసు దగ్గరే స్నానం చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఎన్నో ఘాట్లు క్రియేట్ చేశాడు. అదవరకటితో పోలిస్తే 2013తో పోలిస్తే చాలా ఎక్కువ ఘాట్స్ క్రియేట్ చేశాడు. చాలా ఎక్కువ స్థలాన్ని తీసుకొచ్చాడు యోగి. కానీ జనాలందరికీ ఏంటంటే ఆ సంగం నోస్ ఏదైతే ఉందో, గంగా, యమున, సరస్వతి కలుస్తాయని నమ్మేటువంటి ప్రదేశం, ట్రయాంగిల్ లాగా ఉంటుంది, చిన్న ప్రదేశం, అక్కడే ప్రతి ఒక్కరు స్నానం చేయాలని కోరుకోవటం ఈ స్టాంపేడ్కి కారణం. అది మౌన అమావాస్య రోజు స్నానం చేయటం, పర్టికులర్గా ఆ పవిత్ర సంగమం దగ్గరే స్నానం చేయాలి, మిగతా ప్రాంతాల్లో చేయటానికి లేదు. ఏం చేయాలి మరి? ఇంకొకటి, నిన్న జరిగే అయినా కూడా వాళ్ళు దానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఎన్నో మైకుల్లో చెప్తున్నారు. ఎంత చెప్తున్నా ఇంకొక ఇదేంటంటే క్రౌడు ప్రవర్తన కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. వచ్చినటువంటి భక్తులు ముందు నెక్స్ట్ డే ఇంతమంది జనం వస్తారని తెలిసి మంగళవారమే ఎక్కువ మంది వచ్చేసారు. ఇది చూడండి,
మంగళవారం వచ్చిన వాళ్ళు స్నానం చేసుకున్నారు. ఆ సంఘం నోసు దగ్గర స్నానం చేశారు. స్నానం చేసే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి కదా, తిరిగి వెళ్ళిపోలేదు. అక్కడే తిష్ట వేశారు, అక్కడే పనుకున్నారు. మళ్ళా తెల్లవారిన తర్వాత మళ్ళా మేము ఈ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి కానీ వెళ్ళటానికి లేదని భీష్మించి కూర్చున్నారు. మైకుల్లో చెప్తా ఉన్నారు, మీ స్నానం అయిపోయింది, మీరు వెళ్ళిపోయింది, వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు స్నానం చేస్తారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మైకుల్లో గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు. వీడియోలు కూడా వచ్చేసినాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి, ఎవరు పట్టించుకోవట్లేదు. మంగళవారం 7 గంటలకు స్నానాలు అయిపోయిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఇది ఇంకొక ప్రధాన కారణం. తర్వాత ఇది ఊహించి ఏం చేశారు, పంటూన్ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు. అవతల ఒడ్డు నుంచి రావటానికి తాత్కాలికంగా వేసిన పంటూన్ బ్రిడ్జిలన్నీ క్లోజ్ చేసింది ప్రభుత్వం ప్రోయాక్టివ్గా. మంచి ఉద్దేశంతో క్లోజ్ చేశారు. కానీ క్రౌడ్ని ఎవరు ఆపుతారు? వాళ్ళు ఈ ఫోర్ట్ సైడ్ నుంచి రావటం మొదలుపెట్టారు. అటు దారి లేదు, యాక్చువల్గా వస్తారు ఇంకంతే. అంత వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళటానికి పంటూన్ బ్రిడ్జ్ క్లోజ్ చేశారు. ఎట్లా వెళ్ళాలి మరి? ఇట్లా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. రాహుల్ గాంధీ చెప్పింది వాస్తవం కాదు, ప్రతిపక్షాలు రాజకీయం చేయటం వాస్తవం కాదు. విఐపీల కోసం చేయలేదు. ముందుగానే నేను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రకటన చూశాను. ఇవాళ చూడలేదు, ఇవాళ కాదు, నిన్న కాదు, అంతకుముందే చూశాను. విఐపీలకు మౌన అమావాస్య రోజు అవకాశం లేదని స్పష్టంగా ప్రకటించారు. వాళ్ళు ముందుగానే ప్రకటించుకున్నారు దాన్ని. అయినా విఐపి ఘాటు ఆపోజిట్ సైడ్లో ఉంటుంది, ఇక్కడ లేదు. అది కూడా తెలియదు రాహుల్ గాంధీకి. ప్రకటన చేసిన సంగతి తెలియదు. విఐపి ఆ రోజు అవకాశమే లేదు విఐపీలకి అని చెప్పి, అందుకంటే వాళ్ళు క్లోజ్ చేశారు. విఐపి అనేది ఉండటానికి లేదు, మౌన అమావాస్య రోజు ఇంకొక రోజు రమ్మని చెప్పారు. రాజకీయం చేయాలి కాబట్టి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఇవాళ ఇది పరిస్థితిని అదుపులో తీసుకొచ్చిన తర్వాత కూడా 7.5 కోట్ల మంది స్నానం చేశారండి. ఇంతమంది చనిపోయారు, గాయపడ్డారని చెప్పి తెలిసిన తర్వాత కూడా 7.5 కోట్ల మంది చనిపోవటానికైనా ఆ భయం కన్నా కూడా స్నానం చేయాలనేటువంటి కోరిక, ఇది భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసం. అయినా ఇది కొత్తదేం కాదండి. మహాకుంభమేళ ఎప్పుడు జరిగినా ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది మౌని అమావాస్య రోజు 1954 ఫిబ్రవరి 3వ తేదీ. ఆ రోజు 50 లక్షల మంది అక్కడికి వచ్చారనుకుంటే ప్రయాగ్రాజ్కి 800 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. అత్యంత విషాదకర సంఘటన అదే. దానికి ఒక కారణం కూడా ఉంది. ఇవాళ మాట్లాడుతున్నాడు కదా రాహుల్ గాంధీ విఐపి కల్చర్ అని. విఐపి కల్చర్ ఆ రోజు జరిగింది. నెహ్రూ స్వయంగా అక్కడికి వచ్చాడు చూడటానికి. ఏంటి ఇంతమంది వస్తున్నారు చూద్దామని చెప్పి, ఆయన్ని చూడటానికి కోసం అని చెప్పి తొక్కిసలాట జరిగింది. సో విఐపి కల్చర్ వలన చనిపోవడం ఎప్పుడన్నా జరిగిందంటే 1954 ఫిబ్రవరి 3 మౌన అమావాస్య రోజు జరిగింది. ఇప్పుడు కాదు, అది విఐపీలు బంద్ చేశారు ఈసారి. రెండోది 2013 అఖిలేష్ యాదవ్ హయాంలో ఫిబ్రవరి 10 తారీఖు మౌని అమావాస్య, అది రోజు, అది కూడా 3 కోట్ల మంది వచ్చారు. ఇప్పటికన్నా తక్కువే, సగ్గకూడలేరు. కానీ 42 మంది చనిపోయారు. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయటం కాదు ఇక్కడ. ఇవి జరుగుటం అనేది కోట్లాది మంది జనం, లక్షలకే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం కష్టమైపోతుందండి. తిరుపతి ఆ దర్శనం దానికోసం అని చెప్పి 2500 మంది ఉన్న చోట తొక్కిసలాట జరిగి చనిపోయారు. అంటే ఆ యాటిట్యూడ్, క్రౌడ్ యాటిట్యూడ్ ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళేటువంటి మనకు భారత్లో అది మాత్రం చాలా తక్కువ ఉంది. దాన్ని ఆ యాటిట్యూడ్ మార్పు చేసుకుపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది ముందులో కూడా. ఎన్నోసార్లు జరిగినాయండి. 1820లో హరిద్వార్ 450 మంది చనిపోయారు. 1820లో బ్రిటిష్ ఇండియాలో. 1840లో ప్రయాగ్రాజ్లో 50 మంది చనిపోయారు. 1986లో హరిద్వార్లో 200 మంది చనిపోయారు. 1906లో ప్రయాగ్రాజ్లో 50 మంది చనిపోయారు. 2003లో నాసిక్ కుంభమేళలో 39 మంది చనిపోయారు. 2010లో హరిద్వార్లో 7 మంది చనిపోయారు. అక్కడ దాకా ఎందుకు, మన గోదావరి కుంభమేళ పుష్కరాలకు కూడా చనిపోయారు. అంటే క్రౌడ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దాన్ని మేనేజ్ చేయటం అనేది చెప్పినంత తేలిక కాదు.
అప్పటికి ఇన్ని కోట్ల మంది ఈ స్కేల్లో ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఇంత పెద్ద దాంట్లో నాకైతే ఎప్పటి నుంచో భయంగానే ఉంది. ఏదో ఒకటి జరుగుతుంది అంటే వాళ్ళు ఎంత సెక్యూరిటీ చేయొచ్చు. క్రౌడ్ మన చేతిలో లేదు కదా, వాళ్ళ కంట్రోల్. ఇవాళ కూడా ఏం జరిగింది, అది వాళ్ళు బ్యారికేడ్లు తెంపేసుకుని వెళ్ళిపోయారు లోపలికి. దాన్ని ఆపటం అనేది అంత తేలికైన పని కాదు. అప్పటికి ఎంత కంట్రోల్ చేయడానికి ఎంత కష్టపడ్డారు వీళ్ళు. హ్యూమన్ చైన్ ఏర్పాటు చేశారు సెక్యూరిటీ వాళ్ళు మొత్తం. ఏది అంబులెన్సులు వెళ్ళటానికి ఇదంతా కూడా అద్భుతంగా చేశారు. నా దృష్టిలో ఉత్తరప్రదేశ్ ఇవాళ ఇన్ని కోట్ల మంది రాగలిగిన 10 కోట్లకు పైగా 12.5 కోట్ల 3 రోజుల్లో వచ్చారు. ఒక్క రోజులో 7.5 కోట్లు. ఇది జరగకపోతే ఇంకా వచ్చేవాళ్ళు. వాళ్ళు బంద్ చేశారు, ఆపేశారు ప్రభుత్వం. యోగి కాబట్టి ఈ మాత్రం మేనేజ్ చేయగలిగాడు. అది మాత్రం మనం మర్చిపోవద్దు. అయితే ఇది గుణపాఠంగా తీసుకోవాలి. వచ్చి ఇంకా నెల రోజుల టైం, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి దాకా ఉంది. ఇది ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞం యోగి సక్సెస్ అవుతాడని, ముఖ్యంగా 3 ప్రధాన ఘట్టాలు, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 26, ఇవి ఎటువంటి ఇంకా ముందు ముందు ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా జరగాలని కోరుకుందాం. అన్నీ సవ్యంగా జరగాలని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.